Hello guys, welcome back to my channel. ఇవాళ నేను హైదరాబాద్ టు పాతపట్నం ట్రావెల్ చేస్తున్నా ఇన్ నీలాచల్ ట్రావెల్స్. ఇది కొత్త ఆపరేటర్ మాట, ఈ రూట్లో కొత్త ట్రావెల్స్, కొత్త ఆపరేటర్. సో హెచ్ఆర్ బస్సు సహారా బాడీ, న్యూ ఇంజన్, మొత్తం కొత్త ఇంజన్, కొత్త బస్సు మొత్తం ఇది. సో ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాను, 5:30కి బస్సు వస్తుంది. సో మనం వయా సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం అలా వెళ్తాం అన్నమాట. సో ఇంతకుముందు నేను పాతపట్నం బ్లాగ్ చేశాను సాయిబాలాజీ ట్రావెల్స్లో, బట్ ఆ రూట్ వచ్చేసి ఖమ్మం మీదుగా అలా మనం డైరెక్ట్ రాజమండ్రి చేరుకుంటాము. సో అక్కడి నుంచి సేమ్ ఇది మాత్రం మా విజయవాడ అట్లా వెళ్తాం అన్నమాట. సో బస్సు వస్తుంది, ఇంటీరియర్ చూపిస్తాను, చాలా బాగుంటుంది బస్సు మాత్రం. మనకు అన్ని పాతపట్నం వెళ్ళే బస్సులు ఇక్కడ ఆయిల్ ఫిల్లింగ్ అవుతాయి, మా డీజిల్ ఫిల్లింగ్కి. ఈ బస్సు కూడా పాతపట్నం వెళ్ళే బస్సు, ఎస్జేఆర్ ట్రావెల్స్. సో మన బస్సు ఇక్కడ ఉంది, నీలాచల్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ అండ్ సీటర్ బస్సు మాట ఇది. పెట్రోల్ బంక్లో అన్ని డీజిల్ కొట్టించుకుంటాయన్నమాట. ఇవన్నీ పాతపట్నం వెళ్ళే బస్సులు. సో నేను ఇవాళ ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నాను, నీలాచల్ ట్రావెల్స్. అండ్ పబ్లిక్ అంతా ఇక్కడే బోర్డింగ్ అవుతున్నారు. ఇది కేటీఆర్ ట్రావెల్స్, అది కేఆర్కే ట్రావెల్స్. ఇందాక మనం ఎస్జేఆర్, సీకేవీఆర్ అవన్నీ పాతపట్నంకి అన్నమాట. ఈవినింగ్ 5:30కి ఎల్బీ నగర్లో బయలుదేరుతాయి. ఇది మాత్రం మన బస్సు ఎంత నీట్గా ఉందో చూడండి. బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, 4599. ఇది మన ఎక్స్టీరియర్ లుక్ బస్ది. సీట్ కమ్ స్లీపర్ బస్ మాట ఇది. ఇంటీరియర్ వ్యూ చూద్దాం మనం ఎలా ఉండమండి. ఇది సీట్ కమ్ స్లీపర్ బస్ మాట. పైన స్లీపర్ బర్త్లు ఉంటాయి, కింద సీట్లు ఉంటాయి, 2 సీట్స్. ఇటేమో సింగిల్ బర్త్, అప్పర్ అండ్ లోవర్. సో ఇక్కడ ఇండివిజువల్గా ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, ఏసీ వెంట్స్, ఎల్ఈడి లైట్స్తో పాటిస్తారు అనమాట. ఇది లగేజ్ పెట్టుకోవడానికి అండ్ బ్లాంకెట్ అండ్ పిల్లోస్. సో ఇంటీరియర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇది సహారా బాడీ, చాలా బాగుంది బస్ మాత్రం. విత్ వెనక ఇట్లా ఆనుకోవడానికి కూడా ఇచ్చారన్నమాట, ఆరామ్సే. ఎక్సలెంట్ ఉంది కోచ్ మా, చాలా బాగుంది. సహారా కోచ్ ఇది, నాకు చాలా నచ్చింది ఈ కోచ్. ఏసీ కూడా చాలా కూలింగ్, చాలా బాగుంది ఏసీ. శ్రీ నీలాచల్ ట్రావెల్స్. సో ఎగ్జాక్ట్ 5:45కి మనం ఎల్బీ నగర్ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. సహారా బాడీ ఇది, చాలా బాగుంది ఇంజన్, బాడీ, క్యాబిన్, హెచ్ఆర్ ఇంజన్, BS6. సో గైస్ ఇప్పుడే సిటీ దాటాం మాట. మన క్యాబిన్లో ఏసీ లేవు, ఫ్యాన్లే ఉన్నాయి. ఇక్కడ 2 ఫ్యాన్స్ అండ్ CCTV కెమెరాస్ ఉన్నాయి, సెక్యూరిటీ పర్పస్. అండ్ ఇది రేర్ వ్యూ కెమెరా, వెనక కనిపిస్తుంది వెనక ఎవరు వస్తున్నారు ఏంటని. సో ఎగ్జాక్ట్ టైం 6:45 అయింది అన్నమాట. 1 అవర్లో మనం పంతంకి టోల్గేట్కి వచ్చాం ఎల్బీ నగర్ నుండి. ఈ రూట్లో మన ఫస్ట్ టోల్గేట్ పాస్ అవ్వడం.
బాడీ బిల్డ్ బై సహారాకు వచ్చింది. చాలా బాగుంది బస్ మాత్రం. హెచ్ఆర్ ఇంజన్ BS6. సో గైస్ మన డిన్నర్ బ్రేక్ కోర్లపాడులో అన్నమాట, బిఫోర్ సూర్యాపేట్. ఫస్ట్ మన బస్సే వచ్చింది, వెనకాల అన్ని బస్సులు వెనకాల ఉన్నాయి. శ్రీ సాయికృష్ణ డాబాలు ఆపారు అన్నమాట బస్సు. సో కే కావేరి ఏసీ స్లీపర్ బస్ అండ్ మార్నింగ్ స్టార్ స్కానియా స్లీపర్ బస్. ఇది భద్రాచలం బెంగళూరు సర్వీస్ అనమాట. ఇది భద్రాచలం నుంచి వస్తుంది, హైదరాబాద్ వెళ్తుంది ఇప్పుడు. హైదరాబాద్ నుండి బెంగళూరు. ఇది మన నీలాచల్ బస్ 4599. ఇది జగన్ ట్రావెల్స్ భువనేశ్వర్ బస్ ఇది. అండ్ శ్రీ కేవీఆర్ నాన్ ఏసీ పాతపట్నం. ఇది కూడా పాతపట్నం వెళ్తుంది. శ్రీ తులసి కూడా పాతపట్నం బస్సు అనమాట. సో పాతపట్నంకి చాలా బస్సెస్ ఉన్నాయి మనకి. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ డిన్నర్ బ్రేక్ తర్వాత బయలుదేరామాట ఇక్కడ. సో ఇక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యారు. సెకండ్ డ్రైవర్ గణేష్ వచ్చారన్నమాట. సో గైస్ 8:45 అవుతుంది అన్నమాట. మనం కోదాడ దగ్గరలో ఉన్నాము. మనం 10:30 11 కల్లా మనము రీచ్ అయిపోతాం విజయవాడ. విజయవాడ బస్ స్టాండ్. ఇప్పటికైతే జర్నీ చాలా స్మూత్గా సాగిపోతుంది. నేషనల్ హైవే 65 ఎంత నీట్గా ఉంది రోడ్, అసలు ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాం అలా.
సో గైస్ ఎగ్జాక్ట్ టైం 10:30 అయింది. మనం విజయవాడ ఎంటర్ అయ్యామాట ఇప్పుడే. జస్ట్ ఫర్ 4 hours 45 minutes వచ్చాం ఎల్బీ నగర్ టు విజయవాడ. అంటే ఇంక్లూడింగ్ డిన్నర్ బ్రేక్ ఒక 30 minutes బ్రేక్ ఆగాం మనం. సో విజయవాడలో ఉన్నమాట ఇప్పుడు. సో విజయవాడ నుంచి మనం ఏలూరు బైపాస్, నల్లజర్ల, రాజమండ్రి బైపాస్ అండ్ బ్రిడ్జ్ నుంచి దివాన్ చెరువు నుంచి వెళ్ళిపోతాము 4th బ్రిడ్జ్ నుంచి. అక్కడి నుంచి ఇంకా వైజాగ్ అన్ని మెయిన్ లైన్ ఒకటే స్ట్రైట్ రోడ్. ఇంకా విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నమాట. సో గ్యాస్ మా ఏలూరు దగ్గరలో ఉన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 hours పడుకుంటాను. మార్నింగ్ లేస్తాను. ఇంకా మార్నింగ్ మనకి అన్నవరం దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది మార్నింగ్. సో మనం వయా నల్లజర్ల, కొవ్వూరు 4th బ్రిడ్జ్, దివాన్ చెరువు, రాజమండ్రి మీదుగా వెళ్ళిపోతాము. సో గైస్ టైం 2:45 అవుతుంది. ఇక్కడ అన్నవరం దగ్గర మార్నింగ్ టాయిలెట్ బ్రేక్ ఆపారు. సో ఇక్కడ డ్రైవర్ చేంజ్ అవుతారు. మన డ్రైవర్ చేంజ్ అయ్యి ఇంకా వాళ్ళు వాష్రూమ్ దగ్గర మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ జర్నీ మనది. ఇక్కడ నుంచి మనం మార్నింగ్ 7:30 8 కల్లా రీచ్ అయిపోతాం మన పాటపట్నంకి వయా విశాఖపట్నం. ఇప్పుడు అన్నవరం, నెక్స్ట్ వైజాగ్, శ్రీకాకుళం, పాతపట్నం అలా వెళ్తాం మనం. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం భోగాపురం దగ్గరలో ఉన్నమాట. ఇంకో 50 kilometers శ్రీకాకుళం రీచ్ అవుతాం. ఎగ్జాక్ట్ టైం 6 అయింది మనకి. బట్ ఎండ మాత్రం ఏదో ఒక 8 o'clock 9 o'clock లా ఉంది. ఎండ చంపేస్తుంది, మామూలుగా లేదు ఎండ ఇవాళ. మొత్తం 6 lane హైవే, బాగుంటుంది రోడ్ ఇదంతా.
ఎందుకు వేరం వచ్చేసిందట. 5 గంటలకి పాతకు వైపు విజయాలు దించండి చీకట్లో మేము విజయాల్లోనే. అయ్యో ఆర్టీసీ అయితే కరెక్ట్ టైంకి లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు వేరం అయితే ఎలాగా ఎంత స్పీడ్ 140 130 120 స్పీడ్ వచ్చాడు. సో గైస్ మా శ్రీకాకుళం ఎంటర్ అవుతున్నమాట. టైం 6:45 అయింది కరెక్ట్గా. సో ఎల్బీ నగర్ టు శ్రీకాకుళం ఇన్ 13 అవర్స్ వచ్చేసాం మనం. 13 గంటలు పట్టింది ఇంక్లూడింగ్ బ్రేక్స్ అండ్ ఆల్. బిఫోర్ వచ్చాం రెడ్ బస్ టైమింగ్ 7:20 ఆ టైంకి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చాం మన అంతే. 6:45కి ఎండ చూడండి ఎలా ఉందో, ఏదో 10 అయినట్టుంది. ఎర్లీ మార్నింగ్ 6:45 టైం ఇప్పుడు. సో గైస్ మనము జమ్మూ జంక్షన్లో ఉన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం పాతపట్నం వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి పాతపట్నం 42 కిలోమీటర్స్ ఉంటుంది. సో పాతపట్నం తర్వాత అది బార్డర్ అన్నమాట, ఒరిస్సా ఆంధ్ర బార్డర్. సో బార్డర్ దాటితే పర్లాకిమిడి విలేజ్, అది 43 కిలోమీటర్స్. ఇంకా అలా పైకి వెళ్తే గునుపూర్ వెళ్ళిపోతాం, మొత్తం ఒరిస్సా ఇది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 7:26 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. సో గైస్ పాతపట్నం అరైవ్ అయిపోయామాట 8:20 కల్లా. 9కి మనకి రెడ్ బస్ టైమింగ్, బిఫోర్ వచ్చాం 40 మినిట్స్.
సో గైస్ ఆంధ్ర నుంచి మనము ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ఏపీ. ఒడిషా స్టేట్ వెల్కమ్స్ యూ. సో పర్లాకి మీడి అనే ప్లేస్కి వచ్చామన్నమాట మనం. సో గైస్ రీచ్ పాతపట్నం. మన పాతపట్నం దాటి ఈ బస్సు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కాబట్టి ఒరిస్సాలోకి ఎలౌడ్ ఉంది. సో ఒరిస్సా పర్లాకిమిడి కూడా వచ్చామన్నమాట. సో బిఫోర్ టైం 9 o'clock అరైవల్ అన్నారు రెడ్ బస్లో. మనం 8:30 కల్లా వచ్చేసాను. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.